गाइस वेलकम बैक टू कन्या फ्यामिली। सो ఈ రోజు అయితే మనం మిరియాల రసం అయితే చేస్తున్నాము। సో దానికి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ అయితే టమాటో ఇంకా చింతపండు ఒక 5 టమాటాలు అయితే తీసుకున్నాము। ఇది తమిళనాడు ఇంకా చెన్నై బెంగళూరులో చాలా ఫేమస్ ఈ రసం। సో మిరియాలు కొన్ని ఫస్ట్ పౌడర్ చేసుకొని పెట్టుకున్నాక జీలకర్ర వేసుకోవాలి। సో ఇవి రెండు కలిపి ఒకసారి మిక్సీలో పట్టుకోవాలి, బాగా గ్రైండ్ చేసుకోవాలి దీన్ని। ఇంకేమైనా రెసిపీస్ కావాలంటే కమెంట్ చేయండి అండ్ డెఫినెట్గా చేస్తాము। అండ్ చూడండి ఇక్కడ టమాటో ఇంకా చింతపండుని బాగా ఉడకపెట్టుకొని దాని గుజ్జు తీసుకొని పక్కకు పెట్టుకున్నాము। దాని వేస్టేజ్ ఒక సైడ్కి అయితే పెట్టుకున్నాము టమాటో ఇంకా చింతపండుది। సో గుజ్జు ఇలా రావాలి, చిక్కగా రావాలి గుజ్జు। అండ్ నెక్స్ట్ వచ్చేసి పేస్ట్ చేసుకున్నాం, పౌడర్ చేసుకున్నాం కదా ఇందాక, దాంట్లో ఎల్లిపాయలు వేసుకొని మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి। దొడ్డు గ్రైండ్ చేసుకోండి, పేస్ట్ మొత్తం పేస్ట్ లాగా చేసుకోకండి। చూడండి ఇలా చూపిస్తున్నా అలానే చేసుకోండి దీన్ని। మీకు కోల్డ్ ఉన్నా ఫీవర్ ఉన్నా ఈ రసాన్ని అయితే ట్రై చేయండి, చాలా రిలీఫ్గా అనిపిస్తుంది మీకు। సో చూడండి నెక్స్ట్ అయితే మనం ఒక బౌల్ పెట్టుకోవాలి। సో బౌల్ పెట్టుకున్నాక ఒక 3 టేబుల్ స్పూన్స్ అట్లా ఆయిల్ అయితే వేసుకోవాలి। ఆయిల్ హీట్ కావాలి కొంచెం బాగా। సో ఆయిల్ హీట్ కాగానే జీలకర్ర ఎండుమిర్చి అయితే వేసుకోవాలి, చూడండి ఇలాగా। సో బాగా వేగాలి। దాని నెక్స్ట్ అయితే కలిమాకు అయితే వేసుకోవాలి, కలిమాకు బాగా వేసుకోవాలి ఫ్లేవర్ కోసము। అండ్ నెక్స్ట్ వచ్చేసి కొంచెం ఇంగువ వేసుకోండి। అండ్ ఇంగువ ఎక్కువ వేసుకోకండి, చూసి కొంచెం వేసుకోండి, అది కొంచెం చేదు ఫ్లేవర్ ఇట్లా మనకి చేదు లెక్క అనిపిస్తుంది నోటికి। సో కొంచెం వేసుకోండి ఇంగువ వేసుకున్నాక బాగా మిక్స్ చేసుకోండి, బాగా కలుపుకున్నాక సో నెక్స్ట్ వచ్చేసి అయితే మనం ఏదైతే గ్రైండ్ చేసుకున్నామో ఆ పౌడర్ని అయితే దీంట్లో వేసుకోవాలి। సో చూడండి దొడ్డు గ్రైండ్ చేసుకోమని చెప్పాను కదా, నల్ల మిరియాలు జీలకర్ర ఇంకా ఎల్లిపాయలు। సో దాన్ని బాగా కలుపుకోవాలి। సో బాగా కలుపుకున్నాక కొంచెం ఒక 1 టేబుల్ స్పూన్ అట్లా పసుపు వేసుకోవాలి। మా సబ్స్క్రైబర్స్ ఫిష్ ఫ్రై ఇంకా హైదరాబాదీ దమ్ బిర్యానీ కోసం వెయిట్ చేస్తున్నారు అండ్ 100% నేను దాన్ని తొందరలోనే షేర్ చేస్తాను। ఈ రసం రెసిపీ తెలిసిన వాళ్ళు కమెంట్ చేయండి అండ్ ఇప్పటి వరకు ఈ రసం ఇలా ట్రై చేయని వాళ్ళు మాత్రం కంపల్సరీగా ఈ రెసిపీ ట్రై చేయండి, మీకు డెఫినెట్గా మంచి రిజల్ట్స్ అయితే వస్తుంది అండ్ కోల్డ్ ఫీవర్ ఉన్న వాళ్ళకైతే చాలా రిలీఫ్ ఉంటుంది। సో నెక్స్ట్ వచ్చేసి మనమైతే గుజ్జు తీసి పెట్టుకున్నాం కదా టమాటో ఇంకా చింతపండు, సో అది వేసి బాగా కలుపుకోవాలి, చూడండి ఇలాగా। సో బాగా కలుపుకోవాలి దాన్ని, లో ఫ్లేమ్లో పెట్టుకోండి, హై ఫ్లేమ్లో పెట్టుకోకండి। తగినంత సాల్ట్ వేసుకోండి, మీ టేస్ట్కి తగినంత సాల్ట్ అయితే వేసుకోండి, బాగా మసలాలి। మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి। మా ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఇప్పుడే మా ఛానల్లోకి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కకున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి, కొత్త నోటిఫికేషన్స్తో సహా మా వీడియోస్ కూడా మీకు వస్తాయి। సో ఈ రసాన్ని బాగా కలుపుకోవాలి సాల్ట్ వేసుకున్నాక। సో లాస్ట్ అయితే కొత్తిమీర వేసుకోవాలి। సో చూడండి కొత్తిమీర వాష్ చేసుకొని వేసుకోండి। సో చూడండి సో కొత్తిమీర వేసుకున్నాక కొంచెం కలుపుకొని మీకు పులుపు టేస్ట్ చేసుకోండి, పులుపు ఎక్కువ ఉంటే కొన్ని వాటర్ వేసుకోండి, పులుపు కరెక్టే ఉందంటే వాటర్ అయితే ఏం వేసుకోవాల్సిన అవసరం లేదు, పులుపు ఎక్కువ ఉంటే మీరు వాటర్ వేసుకోండి కొన్ని। సో చూసుకోండి మీరు ఒకసారి చెక్ చేసుకొని చేసుకోండి అండ్ ఫైనల్గా ఇలా కొంచెం మసలగానే స్టవ్ ఆఫ్ చేసుకోండి, ఇంకెక్కువ మసలు పెడితే మనం అదేంటంటే చేదు అయిపోతుంది। సో థ్యాంక్ యూ।